పహల్గాం ఉగ్రదాడి కేసులో ఎన్ఐఏ ముమ్మర దర్యాప్తు జరుపుతోంది. ఇందులో భాగంగా పాత ఉగ్రవాదులను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. 2023లో రాజౌరిలో దాడికి పాల్పడిన ఇద్దరు ఉగ్రవాదులను జమ్మూ జైలులో ఎన్ఐఏ అధికారులు ప్రశ్నించి సమాచారం సేకరిస్తున్నారు. పహల్గాం ఉగ్రవాదులకు వీరితో సంబంధాలు ఉండి ఉంటాయా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. పహల్గాం ఉగ్రదాడిపై విచారణ చేస్తున్న ఎన్ఐఏ అధికారులు కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. దాడి జరిగినప్పుడు ఘటనా స్థలంలో ఉన్న పర్యాటకులను, స్థానికులను ప్రశ్నిస్తున్నారు. అక్కడ వారు తీసుకున్న ఫోటోలు, వీడియోల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. దాడి చేసిన ఉగ్రవాదులకు క్షేత్రస్థాయిలో దాదాపు 20 మంది సహకరించినట్లు ఎన్ఐఏ గుర్తించినట్లు తెలుస్తోంది. వీరిలో చాలా మందిని ఇప్పటికే అరెస్టు చేశారు. ఇక దాడికి సంబంధించి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేందుకు ఎన్ఐఏ అత్యాధునిక విధానాలు వినియోగిస్తోంది. శాటిలైట్ ఇమేజ్లు, డ్రోన్ దృశ్యాలు, బాధితులు, గుర్రపు స్వారీ ఆపరేటర్ల నుంచి సమాచారం సేకరిస్తోంది. దీంతో పాటు దాడి జరిగిన ప్రదేశానికి సంబంధించి హై రిజల్యూషన్ 3D మోడల్ ను కూడా తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలం నుంచి 40 ఖాళీ తూటాలను దర్యాప్తు బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. పహల్గాం ఉగ్రదాడి కేసులో ఎన్ఐఏ ముమ్మర దర్యాప్తు జరుపుతుంది. ఇందులో భాగంగా పాత ఉగ్రవాదులను కూడా ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి, పహల్గాం ఉగ్రదాడి ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దర్యాప్తు వేగం చేసింది. బైసారన్ లోయలో జరిగినటువంటి దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత దానికి సంబంధించి ఎన్ఐఏ చేస్తున్నటువంటి దర్యాప్తులో అనేక కీలక వివరాలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. దర్యాప్తులో దాడిలో పాల్గొన్నటువంటి 3 ఉగ్రవాదుల్లో 2 పాకిస్తాన్ కి చెందిన వారు లష్కరే తోయిబా సభ్యులను కూడా ఎన్ఐఏ నిర్ధారించింది. వారిలో ఒకరు పాకిస్తాన్ పారామిలిటరీ దళాల్లో పనిచేసినటువంటి అనుభవం ఉన్న హషీం ముసా అని కూడా గుర్తించారు. అయితే వీళ్ళకి స్థానికుల సహకారం కూడా ఉంది అన్నది ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. దాడికి సహకరించినటువంటి 20 మంది పైగా స్థానిక ఓవర్ గ్రౌండ్ వర్కర్స్, అంటే ఓజీడబ్ల్యూస్ అని పిలుస్తారు, వాళ్ళు ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ ను ఎన్ఐఏ గుర్తించింది. వారిలో చాలా మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. తర్వాత పాత ఉగ్రవాదులను కూడా విచారించారు. 2023లో రాజౌరిలో జరిగినటువంటి దాడికి పాల్పడిన 2 ఉగ్రవాదులను జమ్మూ కోట్ బల్వాల్ జైల్లో ఎన్ఐఏ అధికారులు ప్రశ్నించారు. వారు పహల్గాం దాడిలో కూడా పాత్ర వహించినట్లుగా అనుమానిస్తున్నారు. ఇక ఇందా మీరు చెప్పినట్లుగా సాంకేతిక ఆధారాలతో కూడా ఈ యొక్క మొత్తం దర్యాప్తు ముందుకు కొనసాగుతుంది. ఉగ్రవాదులు దాడిని బాడీ కెమెరాల ద్వారా చిత్రీకరించినట్లుగా ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడైంది. అలాగే దాడి ప్రదేశాన్ని హై రెజల్యూషన్ 3D మోడల్ రూపంలో పునర్నిర్మించేందుకు, రీకన్స్ట్రక్షన్ చేసేందుకు ఆధునిక సాంకేతికతను కూడా ఉపయోగిస్తున్నారు. స్థానిక వ్యక్తుల పాత్ర పైన కూడా దర్యాప్తు జరుగుతుంది. దాడికి సంబంధించి స్థానిక వ్యక్తులు ఉగ్రవాదులకు సమాచారం అందించి వారు పారిపోవడంలో సహకరించినట్లు కూడా ఎన్ఐఏ గుర్తించింది. భారత ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా చూసుకుంటే ప్రధాని మోదీ సైనికాధికారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఆ మేరకు సైనిక విన్యాసాలు కూడా జరుగుతున్నాయి. భారత సరిహద్దుల్లో ఇటు వైమానిక దళం, అటు నౌకాదళంతో పాటు ఇటు గ్రౌండ్ ఆర్మీ కూడా ఈ యొక్క యుద్ధ విన్యాసాలను చేస్తుంది. ఆ యుద్ధ విన్యాసాల్లో భాగంగా నిన్న మనం చూసాం, ఏదైతే ఈ యొక్క మొత్తం ఇప్పటి వరకు ఎమర్జెన్సీ గ్రౌండ్స్ ఏవైతే వాటన్నిటికి సంబంధించి నిన్న ఈ రోజు వరుసగా ఈ యొక్క విన్యాసాలు అయితే, ఎక్సర్సైజులు అయితే జరుగుతున్నాయి. మరోపక్క ప్రధాని మోదీ కూడా సైనికాధికారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. దాడికి సంబంధించినటువంటి ప్రతిస్పందన, ఏదైతే రిటాలియేషన్, అవన్నీ కూడా టైము, ప్లేసు అవన్నీ కూడా వాళ్ళే నిర్ణయించుకోవాలని కూడా భారత ప్రభుత్వం పూర్తి అధికారం సైనికాధికారులకు ఇచ్చింది. మరోపక్క పాకిస్తాన్ అయితే కొంత ఆందోళన చెందుతుంది. భారత ప్రభుత్వం పాకిస్తాన్ పై తీవ్ర ఆరోపణలు కూడా చేసింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. భారతదేశం ఈ యొక్క సింధు నదీ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేస్తే పాకిస్తాన్
భారత విమానాలకు తన గగనాలను మూసేసింది. భారత్ కూడా పాకిస్తాన్ గగనతలాన్ని మూసేసింది. ఇరు దేశాలకు సంబంధించినటువంటి విమానయాన సంస్థలపైన ఇది చాలా ఎక్కువ భారం పడింది. ఆ భారం ప్రయాణికుల మీద బదిలీ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక అంతర్జాతీయ సమాజం కూడా స్పందిస్తుంది. అమెరికా, బ్రిటన్, చైనా వంటి దేశాలు ఈ దాడిని పూర్తిగా ఖండించాయి. అంతర్జాతీయ సమాజం ఇరు దేశాలను శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని కోరుతుంది. అయితే ప్రస్తుతం ఇక అక్కడ కవ్వింపు చర్యలకు పాకిస్తాన్ అయితే రోజు కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. వరుసగా 8వ రోజు కూడా కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. దాన్ని భారత ఆర్మీ కూడా తిప్పికొడుతుంది. కాశ్మీర్ లో ఉన్నటువంటి ఈ యొక్క పలు పర్యాటక ప్రాంతాలను మూసివేశారు. భద్రతా బలగాల ప్రాంతంలో ప్రస్తుతం అయితే అక్కడ పరిస్థితి కొంత ఉద్రిక్తతగానే ఉంది. భద్రతా బలగాలు అక్కడ ఉన్నటువంటి అనేక పర్యాటక ప్రాంతాలతో పాటు అనేక ముఖ్యమైనటువంటి ప్లేసుల్లో కూడా గట్టి భద్రతా చర్యలు చేపట్టాయి. ఇప్పటికే దాడికి సంబంధించి అనేక వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దాడి కాశ్మీర్ పర్యాటక రంగం పైన తీవ్ర ప్రభావం చూపించిందనే చెప్పొచ్చు. కానీ పర్యాటకులను రావాలని ఒక పక్క చెప్తున్నా వాళ్ళకి భద్రత కల్పించి వాళ్ళు సురక్షితంగా మళ్ళీ తిరిగి పంపే వ్యవహారంలో అయితే కొంత ఆందోళన అయితే వ్యక్తం అవుతుంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఒక పక్క సైనిక విన్యాసాలు, మరో పక్క ఈ యొక్క ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ రోజు ఎన్ఐఏ దర్యాప్తులో మరిన్ని కీలక వివరాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. శంకరి. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.